హలో రౌడీస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. యూఐ ది మూవీ ఫస్ట్ లుక్ టీజర్ అయితే మనకి రిలీజ్ చేశారు. అంటే యూఐ అంటే ఆ ప్రపంచం ఏంటి అని దాంతోపాటు మన ఉపేంద్ర గారి లుక్ మనకి రివీల్ చేశారనమాట. ఆ వీడియో అనేది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పొచ్చు. నోట్ దిస్ పాయింట్, మీరు చూస్తున్న మూవీ ఉపేంద్ర గారిది, ఏ ఫిలిం బై ఉపేంద్ర గారు. అంటే ఇంత ప్రత్యేకంగా చెప్తున్నానంటే ఆయన కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. రొటీన్ టెంప్లెట్స్కి చాలా విభిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా మనం ఒక 2-3 సార్లు మూవీ చూస్తే కానీ అర్థం కాని రకంగా మనకి తీస్తారనమాట. సో ఆబ్వియస్గా మీకు ఆయన స్టైల్ గురించి తెలుసు. అండ్ దీంట్లో నిజంగా ఉన్నది ఒకే ప్రపంచం, కానీ ఆ ప్రపంచంలో ఎన్నో ప్రపంచాలు ఉన్నాయన్నమాట. అట్ ది సేమ్ టైం మన ఉపేంద్ర గారి క్యారెక్టర్ నేమ్ మీకు తెలిసే కింద డ్యామ్ షూర్ కామెంట్ చేసేయండి. మంచి రస్క్ రాజా అనమాట. సో ఎనీవేస్, ఇంకా మనం కంప్లీట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ కనుక కొత్తగా వచ్చుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. నోటిఫికేషన్ బిల్ కూడా 100% ఆన్ పెట్టుకోండి. మనకి బిగినింగ్ ఆఫ్ ది వీడియో మీకు స్టార్టింగ్ మనకి ఏం చూపిస్తున్నారు, చెట్లు, ఆ డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్ల నుంచి మనకి 2 వ్యక్తులు వస్తున్నారు అనమాట. చిన్న తోట కాదు కానీ పెద్ద పాము కూడా ఉంది కాబట్టి అనకొండ లాంటిది. మనం చిన్నపాటి జంగిల్, ఆ జంగిల్లో ఉన్న డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్, ఒకళ్ళేమో అబ్బాయి, ఇంకొకళ్ళేమో అమ్మాయి. సో ఈ సీన్ మీరు కనుక కొంచెం మీ ఇయర్స్ కొంచెం మీ చైల్డ్హుడ్కి వెళ్తే నాకు ఇది చాలా బాగా గుర్తుంది. ఇంకా ఆయన మనకి ఎలా ప్రజెంట్ చేశారంటే ప్రపంచంలో అసలు హ్యూమన్స్కి ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్, ఆ బాండింగ్ ఇవన్నీ కూడా అసలు ఎక్కడ బిగిన్ అయింది అనే దాంతో మనకి ఓపెన్ చేశారనమాట. నాకు చైల్డ్హుడ్లో ఒకటి చదివింది బాగా గుర్తుంది. అంటే ఇది ఫిక్షన్లో రియలో ఎలాగో మనకు తెలియదు, బట్ ఉన్న చెప్తున్నాను. సో ఇలాగా అమ్మాయి అబ్బాయి ఉంటారనమాట. సో వాళ్ళకి ఫీలింగ్స్ అనేవి ఎలా వస్తాయంటే, ఒక చెట్టు పండు తిన్న తర్వాత ఒక్కసారిగా వాళ్ళు అలా చూసేసరికి వాళ్ళకి ఇంకా ఫీలింగ్స్ వచ్చేస్తాయి అనమాట. అమ్మటనే అప్పుడు ఇంక వాళ్ళు బట్టలు వేసుకోవడం, అక్కడి నుంచి ఇంకా అలా జర్నీ అనేది బిగిన్ అవుతుంది అనమాట. సో అది మనకి ఇక్కడ ప్రజెంట్ చేశారు. నాకు ఇది చూసినప్పుడు అమ్మ తినం ఇక్కడ నుంచి బిగిన్ చేశారు అనిపిస్తుంది నాకు. అండ్ తర్వాత మీరు చూసుకుంటే లెఫ్ట్ సైడ్ నుంచి కెమెరా డ్రోన్ షాట్ అనేది అలా వెళ్తుంది. తర్వాత మనకి రైట్ సైడ్, మళ్ళీ లెఫ్ట్ సైడ్ అనమాట. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మొత్తం మనకి ఫ్యాక్టరీస్ చూపిస్తూ వెళ్తున్నారు అనమాట. ఫ్యాక్టరీస్ పైనుంచి పొగ రావడం, అంటే ఆ ఎన్వైర్న్మెంట్ని మొత్తం కలుషితం చేస్తున్నారు, ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు ఆ ఎన్వైర్న్మెంట్, ఆ కెమికల్స్ పొగలతో అని చెప్పేసి మనకి అలా రిప్రజెంట్ చేశారనమాట. చాలా ఫోకస్డ్గా మనకి ప్రత్యేకంగా చూపించుకుంటూ వెళ్ళారు అది. అండ్ లేటర్ మీకు ఇంకో వాళ్ళు ఎంచుకున్న ది యూఐ వరల్డ్ అనేది మనకి ఓపెన్ చేసినప్పుడు టాప్ నుంచి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే టాప్ నుంచి చూసినప్పుడు మనకి రెగ్యులర్ బిల్డింగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కదా. దాంతోపాటు రెగ్యులర్ బిల్డింగ్స్ ఇలా పేరు మీరు సెట్ చేసుకోండి. రెగ్యులర్ బిల్డింగ్స్ రైట్ సైడ్లో మీరు చూసుకుంటే చైనీస్, కుంఫు, ఆ మార్షల్ ఆర్ట్స్ అనమాట. సో అక్కడ ఉండే కల్చర్ దగ్గర బిల్డింగ్స్ అనేవి చాలా హెవీగా కనిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం మీరు అక్కడక్కడ స్పాట్ చేస్తే కొన్ని మీకు ఫారెన్లో ఉన్న బిల్డింగ్స్ కనిపిస్తాయి అన్నమాట. ఫారెన్ మనుషులు కూడా ఉన్నారు, అది కూడా చూపించారు. సో ఫారెన్ బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొంచెం దూరంకి వెళ్తే చార్మినార్, తాజ్ మహల్, సిమిలర్ కైండ్ ఆఫ్ బిల్డింగ్, ఆ స్ట్రక్చర్ మీకు కనిపిస్తుంది అనమాట. ఇంకా మిడిల్లో మనకి ద మెయిన్ మ్యాటర్. సో ఇక్కడ వీళ్ళు మనుషులందరినీ కూడా గన్స్ పెట్టి బెదిరించి కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అండ్ నాకు ఇతన్ని చూసినప్పుడే అనిపించింది మనకి ఈజిప్ట్ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్, అట్ ది సేమ్ టైం కొంచెం సౌదీ వాళ్ళది మిక్స్ చేశారు కదా అనే వైబ్ అయితే వచ్చింది అనమాట ఇతనిది చూసినప్పుడు. అండ్ హియర్ కమ్స్ అవర్ ఉపేంద్ర గారి క్యారెక్టర్ నేమ్ సత్య, ది మెయిన్ రస్క్ రాజా. అక్కడ చూడొచ్చు మీరు, ఫీల్ మై లవ్ బేబీ. అట్లాగే సత్య యూ లవ్ ఐ, అట్లా చూసారా, యూ లవ్ ఐ అండ్ ఆయన. అట్లాగే మనకి ఆయన ఫోటోగ్రాఫ్స్ కూడా మీరు అక్కడ చూడొచ్చు, పెద్దవి మనకి అతికించి పెట్టారనమాట అక్కడ. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ లుక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది, దానికి మనకి ప్రజెంట్ లుక్ ఉందన్నమాట. సో కాబట్టి ఆయన ప్రజెంట్ది కాకుండా కొద్దిపాటి స్టోరీ అనేది ఇంతకు ముందు కూడా ఉంది. సో మంచి రస్క్ రాజా అవన్నీ కూడా కనిపిస్తున్నాయి అక్కడ. అలాగే మన సత్య యూ లవ్ ఐ అనే డిఫరెంట్ రైట్ వే కాకుండా కింద కూడా ఐ విల్ బేబీ సత్యానా, ఐ విల్ డై సత్య, కొంచెం అది అర్థం కావట్లేదు, కొంచెం క్లారిటీ లేదనమాట ఆ లైన్స్ అనేవి. సో ఈ లవ్ మ్యాటర్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉందని చెప్పొచ్చు, అందుకే అన్న రస్క్ రాజా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ షాట్లో మనకి మనుషులందరినీ కూడా మనకి కేజెస్లో బంధించేసి ఉంచారని క్లియర్ కనిపిస్తుంది. అండ్ ఆ నెక్స్ట్ షాట్లో మనకి ఇంతకు మీకు బిగినింగ్లో చెప్పే కదా డిఫరెంట్ కైండ్ ఆఫ్ తాజ్ మహల్, అలాగే సౌదీ వాళ్ళు, లేదంటే ఇరాక్, అట్లాగే మన చార్మినార్, ఇలాంటి సిమిలర్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ బిల్డింగ్ అని చెప్పే కదా. సో దాంట్లో ఉండేదే మన సార్ అనమాట. సో పైన నుంచి కూడా మనకి టాప్ యాంగిల్లో క్లియర్ కనిపిస్తుంది అదే సిమిలర్ కైండ్ ఆఫ్ షేప్ ది. అండ్ మీరు ఈ నెక్స్ట్ షాట్లో చూసుకుంటే వీళ్ళందరూ కూడా న్యూస్ ఛానల్స్ నుంచి వచ్చిన మీడియా వాళ్ళని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. అందరూ ఒక డిఫెన్స్ మాస్క్ పెట్టుకున్నారు, మైక్స్ ఉన్నాయి, మెడలో ఐడి కార్డ్స్ ఉన్నాయి. దాంతోపాటు రైట్ సైడ్ లాస్ట్లో ఉన్న కార్నర్ వ్యక్తి కెమెరా కూడా పట్టుకుని ఉన్నాడు. అండ్ ఆ నెక్స్ట్ షాట్లో మీకు ఇంకా ఫారెన్ పీపుల్ని చూపిస్తారు అనమాట. వాళ్ళు ఏదో కనిపెట్టింది చాలా ఆనందంగా చూసుకుంటున్నట్టు. మీకు బిగినింగ్లో చెప్పే కదా ఫారెన్ కైండ్ ఆఫ్ బిల్డింగ్స్ మనకి కనిపిస్తాయని చెప్పేసి. సో వాళ్ళ మనసులో పడచ్చు.
అండ్ ఈ షాట్లో కూడా మీరు చూసుకోవచ్చు 3 డిఫరెంట్ రిలీజన్ 3 డిఫరెంట్ కల్చర్ పీపుల్ వాళ్ళు ఫైట్ చేయడం అనమాట మన యూఐతో. సో అక్కడ చూసుకుంటే కొంచెం ఇస్లాం, సౌదీ ఆ కైండ్ ఆఫ్ సిమిలర్ కల్చర్ లాంటిది కనిపిస్తుంది. మిడిల్లో కొంచెం అడిగి మనుషుల టైప్ది. అండ్ ఈ లాస్ట్ వన్ అయితే అసలు ఇంకా కంప్లీట్ ఇంకా పూర్వం కైండ్ ఆఫ్ కల్చర్ లాంటిది కనిపిస్తుంది అనమాట. వాళ్ళు ప్రత్యేకంగా గాడ్కి పూజ చేసిన విధంగా. సో అలాంటి కల్చర్ అయితే కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ షాట్లో మీకు బంధించిన మనుషుల్ని చూపిస్తూ మనకి తర్వాత ఆయన లుక్ అనేది మనకి రివీల్ చేస్తారు అనమాట. సో నాకు ఇదంతా చూసిన తర్వాత ఏమర్థమైందంటే ఈయన ఒక డిఫరెంట్ పర్సనాలిటీ, ఒక వ్యక్తి అనమాట. సో మన ప్రపంచాన్ని చాలా క్రమశిక్షణతో, చాలా పద్ధతిగా, నిజాయితీగా, ఎన్వైర్న్మెంట్ని కాపాడుతూ, తప్పులు చేసిన వాళ్ళని శిక్షిస్తూ ఇలా ఒక డిఫరెంట్ సిస్టమ్ని ఆయన క్రియేట్ చేసాడు. లేదంటే ఆయన మైండ్లో ఉన్న ఆలోచన ఇలా ఉంటాయని చెప్పేసి నాకు అర్థమైందనమాట. సో అక్కడ మనుషులను కూడా బంధించింది ఈయనే అవ్వచ్చు, లేదంటే కనుక ఇంతకు మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ అందరినీ చూపించాయి కదా. సో వాళ్ళందరిలో బంధించిన వాళ్ళని మనోడు కాపాడడానికి వచ్చి ఉండొచ్చు. సో ఇలాగనమాట. సో సింపుల్గా చెప్పాలంటే అపరిచితుడు లాంటి క్యారెక్టర్ అనుకోవచ్చు, బట్ సెట్ చేసింది ఒక డిఫరెంట్ కంప్లీట్ వరల్డ్ అనమాట. సో మన ఉపేంద్ర గారి ట్రీట్మెంట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందని ఇలా మనకి ప్రజెంట్ చేశారు. సో నాకైతే కొంచెం క్రేజీ స్టఫ్ అయితే మంచిగా ఇచ్చారు. సో 2024లో ఒక మంచి క్రేజీ స్టఫ్ మ్యాన్ ఆయన నుంచి ఇది. సో ఇది భయ్యా నేను అర్థం చేసుకున్నది, నాకు అర్థమైనంత వరకు మీకు చెప్పాను. యూఐ ద మూవీ ఫస్ట్ లుక్ కాన్సెప్ట్ వీడియో కంప్లీట్ వీడియో కంటెంట్లోది. సో ఇవి కాకుండా ఇంక మీకు ఏమైనా తెలిస్తే కదా డాన్సర్ కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో అప్పుడప్పుడు కూడా మనకి ఇలాంటి డిఫరెంట్ మూవీస్ వస్తే బ్రెయిన్కి బాగా పదును పెట్టాల్సినవి చాలా బాగుంది అనిపించింది. సో నేనైతే రివ్యూ పెట్టేటప్పుడు కూడా నాకు మూవీ అర్థం కాకపోతే మళ్ళీ రెండోసారి కూడా పోయి చూసి మరి రివ్యూ పెడతాను. సో అంటే అలా బాగుంటుంది నిజంగా. ఇట్లాంటి మన మైండ్ని తినేసే మూవీస్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి. సో వెల్ రావడీస్ ఇంక మన ఉపేంద్ర గారు ఆయన సెట్ చేస్తున్న ఒక వరల్డ్లో ఆ డిఫరెంట్ వరల్డ్స్ అన్నిటిని కూడా ఎంత క్రమశిక్షణగా, నిజాయితీగా ఈయన ఎలా శిక్షిస్తాడో, ఏం చేస్తాడో ఇంక మనం థియేటర్స్లో నెక్స్ట్ వచ్చే కంటెంట్లో కూడా తెలుసుకుందాం కొంచెంగా. సో మ్యాన్, మరి మీకు అనిపిస్తుంది న్యాచురల్ కామెంట్ చేయండి వీడియో కూడా. సో అండ్ దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఐ ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you on the next one.